నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో జరిగినటువంటి మద్యం స్కాము దాదాపు 3,500 కోట్ల నుంచి 3,700 కోట్లుగా ఈ యొక్క స్కామ్ జరిగిందని వార్తలు మనం చూస్తూనే వచ్చాము. ఇందులో భాగంగా ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అప్పట్లో రాజంపేట ఎంపీగా వ్యవహరించినటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ జైలు పోయినటువంటి వ్యవహారం మనం చూస్తూ వచ్చాము. అయితే కేంద్ర పెద్దల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సామాసం మూలానో ఏమో ఈ యొక్క కేసు నీరుగార్చే విధంగా గత 6 నెలల నుంచి 7 నెలల మధ్య ఈ ప్రయత్నం జరుగుతూ వచ్చిందని మనకైతే సోషల్ మీడియాలో ఊహాగానాలు చూస్తూ వచ్చినాము, ఆరోపణలు కూడా వింటూ వచ్చాం. అయితే ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఎవరైతే మాజీ రాజ్యసభ ఎంపీ ఉన్నారో విజయసాయి రెడ్డి, ఆయనకు కావచ్చు, అదేవిధంగా రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, ఈడీ వారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు నోటీసులు ఇవ్వడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా నెలకొంది. ఈ విషయాలన్నీ మనతో పాటు డిస్కస్ చేయడానికి రాజకీయ, ఆర్థిక, సామాజిక నిపుణులైనటువంటి అపసాన్ రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, మిథున్ రెడ్డి గారికి ఈడీ వారు నోటీసులు ఇచ్చారు. అసలు నిజంగా సార్ ఆయన ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చాడో ఆయన అనూహ్యంగా ఆ రోజున విదేశాలకు పర్యటనలో భాగంగా కేంద్ర పెద్దలు ఆయనకు అవకాశం కల్పించడం, ఇటువంటి పరిణామాలన్నీ చూసాం. సో ఎక్కడో ఏ దశలోనో అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకి, ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ బ్యాచ్కి ఎక్కడో సయోధ్య కుదిరింది, ఈ కేసు ఇంకా ముందుకు సాగదు అనేటువంటి ఆరోపణలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇందు మూలంగా సార్ మీరు మాట్లాడేటువంటి అనేక వీడియోలు నేను చూస్తున్నాను, అందులో కామెంట్స్ చూసాం. అక్కడ ఇక్కడ జనరల్ పబ్లిక్ సలహాలు చెప్తున్నారు. సార్ మీరు అంటున్నారు కానీ ఆడ ఆల్రెడీ ఏదో లాలూచి పడినారనేటువంటి కామెంట్స్ కూడా నేను చూశాను సార్. ఇటువంటి ఈ నేపథ్యంలో ఇలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు మిథున్ రెడ్డి గారికి ఈ యొక్క నోటీసులు ఇవ్వడం అనేది ఏ విధంగా చూడవచ్చు? ఇక్కడ 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇవాళ 2024 నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని పరిపాలించిన సందర్భంలో కూడా ఆయన ప్రభుత్వం కూడా ఆయనకు ముందు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో జరిగిన ఇర్రెగ్యులారిటీస్ని ప్రస్తావిస్తూ కొన్ని కేసులు నమోదు చేశారు. ఓకే. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారి నుంచి మొదలుపెట్టి అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులను చాలామంది మీద కేసులు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. ఆఖరిగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన కేసులు, వాళ్ళు చేసిన ఆరోపణలకు సంబంధించిన నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు ఏ ఒక్కటి ప్రభుత్వం దగ్గర లేకున్నా కూడా కేవలం తన రాజకీయ ప్రత్యర్థుల్ని వేధింపులకు గురి చేయాలి, కక్ష సాధింపు ధోరణితోటి వాళ్ళని తన పాదాక్రాంతం చేసుకోవాలని చెప్పనే ఒక రకమైన అధికార అహంకారంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసింది, అరెస్టులు చేసింది. కానీ వాళ్ళ మీద ప్రభుత్వ పరంగా చేసిన ఆరోపణలకి బలం చేకూర్చే ఒక్క సాక్ష్యాధారం కూడా న్యాయస్థానానికి ఆనాటి ప్రభుత్వం సబ్మిట్ చేయలేకపోయింది. దాని పర్యవసానం కొద్దిమందికి 50 రోజులకి బెయిల్ వచ్చినాయి, కొద్దిమందికి 70 రోజులకి బెయిల్ వచ్చినాయి, ఇంకొంతమందికి చింతమనేని ప్రభాకర్ గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి 90 రోజులకి బెయిల్ వచ్చినాయి. వాళ్ళు బెయిల్ మీద విడుదలయ్యారు. వీటినన్నింటినీ గమనించుతున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఖరిని దృష్టిలో పెట్టుకొని జైలు పాలైన వాళ్ళని దోషులుగా ప్రజలు పరిగణించలా. ఎవరెవరైతే జైలు పాలయ్యారో వాళ్ళందరూ సమాజంలో హీరోలుగా చెలామణయ్యారు. 2024 ఎన్నికల్లో వాళ్ళందరూ ఇవాళ అత్యధిక మెజార్టీలతో నెగ్గారు. ఈ వేధింపులకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో చూసాం మనం. కాబట్టి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన అవినీతి, ఆక్రమణలు, అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు, వ్యవస్థల విధ్వంసం, వ్యవస్థల ఉల్లంఘన, వీటన్నిటి మీద కూడా విచారణ జరుపుతూ ఉంది. చాలా కేసుల్లో చాలామంది అరెస్టులు అవుతూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వం నమోదు చేసిన కేసులు, జరిపిన విచారణలు, చేసిన అరెస్టులకి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో వీళ్ళు జరుపుతున్న విచారణలకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరి అరెస్టు సందర్భంగా కూడా ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఫాలో కాల. ఉదాహరణకి ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల ఆరోపణల మీద, ఆ మందుల కొనుగోళ్లలో 350 కోట్ల అవినీతికి పాల్పడ్డారు అన్న ఆరోపణ మీద అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. మీ శాఖ నిర్వహణ సందర్భంగా మీరు ఇంతటి అవినీతికి పాల్పడ్డారనే సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి, దీనికి మీ వివరణ ఏంటి అని చెప్పని ఆయనకు నోటీస్ ఇచ్చి ఆయన విచారణకు పిలిచి ఆయన వివరణ తీసుకొని ఆయన వివరణ పట్ల కన్విన్స్ కాకుంటే అరెస్ట్ చేయడం ఒక ప్రాసెస్. వీళ్ళు విచారణకి నోటీస్ ఇస్తే ఆయన విచారణకు సహకరించకుండా ఏ విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తుంటే అరెస్ట్ చేస్తే ఒకటి. అంటే ఈ విధంగా ఏ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఏకాఏకిన 100 మంది పోలీసులను ఇంటికి పంపించి ఆయన అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, 70 రోజులు జైల్లో ఉంచారు. ఆయనకి కోవిడ్ కూడా సోకించారు.
ఆయన హాస్పిటలైజ్ అయ్యారు. కానీ ఆయన బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఆ బెయిల్ పిటిషన్కి కౌంటర్ సబ్మిట్ చేసిన ప్రభుత్వం ఏసీబీ అచ్చెన్నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు మా దగ్గర లేవు అని చెప్పని కౌంటర్ సబ్మిట్ చేశారు న్యాయస్థానానికి. మరి ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు లేనప్పుడు ఆయన ఇంటి మీదకి అంతమంది పోలీసులను ఎందుకు పంపించినట్టు, ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేసినట్టు, అన్ని రోజులు జైల్లో ఎందుకు ఉంచినట్టు, ఆయన మీద మోపిన ఆరోపణలు, ఆయన వ్యక్తిత్వానికి పాల్పడ్డ తీరు, మరి ఆ కుటుంబం అనుభవించిన వేదన, ఆయనకి ఫిజికల్గా మెంటల్గా ఎదురైన ఆ ట్రామా ఎవరు బాధ్యులు? కాబట్టి ఏంటంటే ఇవి సమాజం పరిగణలోకి తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, బాధితులు ఎలా వేధింపులకు గురవుతున్నారు అనేది ఆనాటి ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వ వైఖరిని పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి ప్రజలు ప్రతిరోజు రోడ్డెక్కరు. సమయం సందర్భం వచ్చినప్పుడు 2024 ఎన్నిక రోజు ఓటు ద్వారా వాళ్ళ తీర్పు ఇచ్చారు. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి మీద, అరాచకాల మీద, ఆక్రమణల మీద చాలా విచారణ జరుపుతూ ఉంది. ఈ జరిపే క్రమంలో వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉన్నారు. ఎవరెవరి మీద ఆరోపణలు ఉంటే వాళ్ళకి ముందు నోటీస్ ఇస్తున్నారు. ఆ నోటీస్ ఇచ్చిన వాళ్ళని పలానా రోజు విచారణకు రమ్మని అడుగుతున్నారు. వాళ్ళు ఆ రోజు మాకు వేరే పనుల్లో మేము ఎంగేజ్ అయి ఉన్నాము, మాకు ఇంకొక రోజు అవకాశం ఇవ్వండి అని అంటే వాళ్ళకి ఆ రోజు అవకాశం ఇస్తున్నారు. వాళ్ళకి ఎన్ని రకాల అవకాశాలు ఇవ్వాలో అన్ని రకాల అవకాశాలు ఇచ్చి వాళ్ళు విచారణకు సహకరించకుండా కొంతమంది పారిపోతుంటే అలా పారిపోయిన వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. వాళ్ళు విచారణకు సహకరించి వాళ్ళు వివరణ ఇస్తే ఆ వివరణను ఇచ్చే క్రమంలో కూడా ప్రభుత్వం దగ్గర వాళ్ళ మీద మోపిన అలా విచారణ జరిపే క్రమంలో కూడా ప్రభుత్వం దగ్గర వాళ్ళ మీద మోపిన ఆరోపణలకు సంబంధించిన స్పష్టమైన సాక్ష్యాధారాలు వాళ్ళు ఎదురుగా పెట్టి ప్రశ్నిస్తూ ఉన్నారు. సార్, ఇక్కడ ప్రధానంగా ఒక ప్రశ్న సార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ రోజు పారిపోవడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో ఆయన అరెస్ట్ చేశారు. అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా అక్కడ గోవా నుంచి ఇక్కడ రావడం, తమిళనాడు ద్వారా వెళ్ళిపోవడానికి ప్రయత్నంలో భాగంగా ఆ టైంలో అరెస్ట్ చేశారు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుని అదే కోవలో అరెస్ట్ చేశారు. అయితే అంటే వీళ్ళు ఏ రోజైనా సరే ఏదో ఒక రకాన విదేశాలకు పారిపోతారు లేదా హైడ్ అవుతారు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు అన్నట్టు ఖచ్చితంగా ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు వారు వీళ్ళకి ఎందుకు బెయిల్ ఇస్తారనేది నా ప్రైమరీ క్వశ్చన్ సార్. ఇక్కడ అదే ఇప్పుడు బెయిల్ పొందటం అనేది ఏ అక్యూజ్డ్కైనా సరే రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో సహా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అందరి మీద కేసులు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. వాళ్ళందరికీ బెయిల్ రాలేదా? ఎన్ని రోజులకు వచ్చినాయి? మీరు ఒకసారి గమనించుకుంటే నేను ఇందాక చెప్పినట్టుగా అత్యధిక రోజులు జైల్లో ఉంది చింతమనేని ప్రభాకర్ గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. వాళ్ళిద్దరు ఉన్నది కూడా 90 రోజులే. ఇవాళ ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు చూడండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జూన్ 17వ తారీఖు అరెస్ట్ అయ్యాడు. అంటే నిన్నటి 17వ తారీఖుకి ఇవాళ మనం 19లో ఉన్నాం. మొన్న జనవరి 17వ తారీఖుకి 210 రోజులు పైగా అతను జైల్లో ఉన్నాడు. మరి నందిగం సురేష్ గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. మొదటి విడత 145 రోజులు ఉన్నాడు. మళ్ళీ రెండో విడత 100 రోజుల పైగా అతను జైల్లో ఉన్నాడు. బోర్గడ్ అనిల్ అతను సుమారుగా 200 రోజులు జైల్లో ఉన్నాడు. మిథున్ రెడ్డి ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి 73 రోజులు జైల్లో ఉన్నాడు. కసిరెడ్డి రాజు సుమారుగా ఇప్పటికీ 8 నెలల పైగా జైల్లో ఉన్నాడు. అలాగే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ 113 రోజులు జైల్లో ఉన్నారు. కాబట్టి ఎవరు ఇలా వచ్చి అలా బెయిల్ మీద బయటకు వెళ్ళాలా? మరి ఆ కేసులో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా సెంచరీ దాటినాళ్లే, ఎక్సెప్ట్ ఒక మిథున్ రెడ్డి. 73 రోజులు ఒక సిట్టింగ్ ఎంపీ జైల్లో ఉండటం అనేది తక్కువ టైం కాదు. వాళ్ళ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో ఉంచిన సందర్భంలోనే రాష్ట్రం ఎంత ఆందోళన చెందింది. అటువంటప్పుడు ఇవాళ ఏ ఒక్కరికి ఆయాచితంగా బెయిల్ రాలా. అదే సందర్భంలో రకరకాల ఆరోపణలు, అంటే ఆ రోజు ఏం జరిగింది అనేది పరిగణలోకి తీసుకోకుండా, ఆ రోజు ఎన్ని రోజుల్లో బెయిల్ వచ్చింది అనేది పరిగణలోకి తీసుకోకుండా, ఇప్పుడేదో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో వైసీపీతో కుమ్ముక్కై వీళ్ళకి బెయిల్ ఇచ్చేస్తున్నారు అని చెప్పని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. 100కి 100 పాళ్ళు వాళ్ళ రిమాండ్లు ఎక్స్టెండ్ అవుతూ ఉన్నాయి. అదే సందర్భంలో కొంతమందికి దక్కిన బెయిల్లను కూడా పైకోర్టులో సవాల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ బెయిల్లు రద్దవుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 100కి 100 పాళ్ళు విచారణ సిట్టు చాలా సమర్థంగా చేస్తుంది అనేది వాస్తవం. ఇదే క్రమంలో పదే సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు ఏంటి అంటే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉన్నాయి, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి అండదండలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని విచారణ టచ్ చేయదు. సిట్ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి కనీసం నోటీసులు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ అనిల్ రెడ్డిని విచారించారు, సునీల్ రెడ్డిని విచారించారు, అలాగే
గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అయ్యి ఉన్నాడు. మనీ లాండరింగ్కి సంబంధించిన ఆరోపణలు ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. స్పష్టంగా మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పిన డాక్యుమెంట్ల ఎవిడెన్స్ తోటి నిఖిల్ చోక్రాని అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి వరకు విచారణ చేరుకోవటం లేదు. విచారణ ముగించేశారు. లిక్కర్ కేసు విచారణ కథ కంచికి చేరినట్టే అనే రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంటు వేదికగా 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించబడ్డాయి అని చెప్పిన ఆరోపణ చేసిన క్షణానే కేంద్ర హోంశాఖ మంత్రి గారు కృష్ణదేవరాయలు గారిని పిలిచి విచారించి వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఆయన పరిశీలించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ప్రాపర్గా మనీ లాండరింగ్ జరిగిందా లేదా, దీంట్లో నగదు లావాదేవీలు ఎవరెవరికి ఏ ఏ స్థాయిలో ఎంత చేతులు మారి ఉంటాయి అని చెప్పనే నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు సేకరించడానికి వాళ్ళకి కొంత టైం తీసుకుంటారు. ఇవాళ తీసుకున్నారు కాబట్టి నిఖిల్ చోక్రా అరెస్టు జరిగిన తర్వాత, అనిల్ చోక్రా అనుకుంటా, అతను అరెస్టు జరిగిన తర్వాత ముంబై స్థాయిలో జరిగిన సూట్ కేస్ కంపెనీ లావాదేవీలు, అలాగే 100 కోట్ల రూపాయల జ్యువెలరీ కొనుగోలు పేరిట జరిగిన లావాదేవీలు, వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకున్నారు కాబట్టే ఇవాళ విజయసాయిరెడ్డికి ఫస్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీస్ ఇచ్చారు. ఇక్కడ గమనించుకోవాల్సింది, విజయసాయిరెడ్డిని గతంలో కాకినాడ సీపోర్టు యాజమాన్య హక్కుల బదిలీ అంశంలో విచారణకు పిలిచిన రోజే అతనే సుమోటోగా ఈ మొత్తం లిక్కర్ కుంభకోణం అంశానికి కర్తా కర్మక్రియగా వ్యవహరించింది రాజకాశిరెడ్డి అని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో నన్ను గనక విచారణకు పిలిస్తే ఆ క్రమంలో జరిగిన ప్రతి వివరాలు నేను విచారణ అధికారులకు తెలియజేస్తానని చెప్పారు. అలాగే విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచిన సందర్భంలో కూడా తన ఇంట్లో 2 సార్లు జరిగిన మద్యం పాలసీ రూపకల్పన కోసం జరిగిన సమావేశపు వివరాలు విచారణాధికారులకు తను తెలియజేశాడు. అదే క్రమంలో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు తాను ఇన్నాళ్లుగా సేకరించిన సాక్ష్యాధారాలను బేస్ చేసుకొని విజయసాయిరెడ్డిని విచారణకు పిలుస్తాం జరిగింది. 100కి 100 పాళ్ళు 22వ తారీఖు రోజు విజయసాయిరెడ్డి విచారణకి హాజరైన క్రమంలో గతంలోనే తను సిట్కి ఆ జరిగిన అక్రమాలకు సంబంధించి, రూపకల్పన జరిగిన పాలసీకి సంబంధించి జరిగిన వసూళ్ల గురించి, ఎవరెవరి ప్రమేయంతో ఏ ఏ వసూళ్లు జరిగాయనే నిర్దిష్టమైన సమాచారాన్ని సిట్కి ఇచ్చున్న నేపథ్యంలో రేపటి రోజున ఈడీకి కూడా తన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలని, తన ప్రమేయాన్ని, ఎవరెవరు ప్రమేయం ఎంత ఉంది అనేది తన వైపు నుంచి 100కి 100 పాళ్ళు ఈడీకి తెలియజేయడం జరుగుద్ది. సరే, ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆయన ఎక్కడైనా ఏ కోశానైనా తీసుకొని వచ్చింటాడా విజయసాయిరెడ్డి? అంటే ఇక్కడ ఒకటి వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడు. ఓకే, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే పాలకుడి ప్రభుత్వంలో ఒక మద్యం పాలసీని ప్రభుత్వ డే టు డే అఫైర్స్తో సంబంధం లేని వ్యక్తులు, ఒక రాజ్యసభ ఎంపీ, ఒక లోక్సభ ఎంపీ, ముఖ్యమంత్రి ఓఎస్డి, ముఖ్యమంత్రి పిఏ, ప్రభుత్వ ఐటీ సలహాదారు, అలాగే ప్రభుత్వానికి వెండర్గా ఉన్న ఒక డిస్టిలరీ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి ఒక ప్రైవేట్ ప్లేస్లో, సహజంగా ప్రభుత్వ పాలసీస్ గురించి డిస్కషన్ ఎక్కడ జరగాలి, అయితే సచివాలయంలో ఆ కన్సర్న్డ్ మినిస్టర్ పేషీలో మంత్రి అతని ప్రిన్సిపల్ సెక్రటరీ మధ్య ప్రాథమిక చర్చలు జరుగుతాయి. ఆ ప్రాథమిక చర్చలు ఒక రూపానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ముందు దాని గురించి అంటే ఆయన ఒపీనియన్ తీసుకుంటారు. ఆయన ఆమోదం దక్కిన తర్వాత క్యాబినెట్ సమావేశంలో దాన్ని బిల్లు రూపంలో తీసుకొస్తారు, అంటే ప్రతిపాదన రూపంలో తీసుకొస్తారు. క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో బిల్లు రూపంలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత విధాన పరిషత్తులో కూడా, అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా దాన్ని ప్రవేశపెట్టి అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి చట్ట రూపంలో బయటకు వస్తుంది. ఓకే, ఇది ఫాలో కావాల్సిన ప్రొసీజర్. కానీ విజయసాయిరెడ్డి ఇంట్లో ఈ డే టు డే అఫైర్స్ తోటి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు అక్కడ కలిసి కూర్చొని వాళ్ళొక పాలసీకి రూపకల్పన చేసి అది ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకొని అది ఇంప్లిమెంట్ చేశారు అని అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రొసీజరల్ వైలేషన్స్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నాడు ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేసిన నారాయణ స్వామిని సిట్టు విచారించిన సందర్భంలో అతను ఉప ముఖ్యమంత్రి కూడా, మరి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అతను పైనుంచి వచ్చిన ఆదేశాలు నేను పాటించాను అని చెప్పాడు. అంటే ఉప ముఖ్యమంత్రి కంటే పైన ఉన్న వ్యక్తులు ఎవరు? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి వాళ్ళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఒక మద్యం పాలసీ రూపకల్పనలోనే జరిగిన ఈ అక్రమాలు, అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు, ఇవాళ వాళ్ళందరూ ప్రమేయం నిర్ధారణ అయ్యి వాళ్ళందరూ అరెస్టులయ్యి జైళ్లలో ఉన్నారు. అదే సందర్భంలో 1,000 కోట్ల రూపాయల వసూళ్ల పర్వం జరిగింది. 5 సంవత్సరాలు వసూళ్ల పర్వం కొనసాగింది. కాబట్టి 100కి 100 పాళ్ళు ఈ మొత్తం వ్యవహార శైలిలో
అంతిమ లబ్ధిదారుడా దోపిడీదారుడా అని ఏదైనా పాత్ర ప్రమేయం ఉంటే అది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే. ఇవాళ అతని పార్టీ అధినేతగా ఉన్నాడు. అతని పార్టీకి సంబంధించిన అభ్యర్థులకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఎలక్షన్ ఫండ్ పంపిణీ చేయబడింది. ఇక్కడ ఆ అభ్యర్థులు నెగ్గితే ఆ లబ్ధి దక్కేది జగన్మోహన్ రెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కాదు. అయినా సరే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకి ఈ డబ్బు పంపిణీ చేయబడింది అని చెప్పని ఇప్పటికే సిట్ నిర్ధారణ చేసింది. కాబట్టి వాళ్ళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం నిర్ధారించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు కంపెనీల మీద దాడి చేసినప్పుడు అక్కడ జరిగిన అక్రమ లావాదేవీలు నేపథ్యంలో అక్కడ దొరికిన లీడ్ తోటి చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయసింహారెడ్డి కంపెనీల మీద దాడి చేశారు. అతని దగ్గర దొరికిన లీడ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అతని అక్రమాస్తుల కేసుల్లో అరెస్ట్ అయ్యి ఆయనతో పాటు జైల్మేట్గా ఉన్న సునీల్ రెడ్డికి సంబంధించిన 10 కంపెనీల మీద దాడి చేయడం జరిగింది. సునీల్ రెడ్డి దగ్గర దొరికిన లీడ్ తోటి వైఎస్ అనిల్ రెడ్డి పిఏ మీద దాడి చేసి అతన్ని విచారించడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల మీద దాడి చేసి అతనిని విచారించడం జరిగింది. ఇంతమంది మీద ఇన్ని లీడ్స్ తోటి ఇన్ని సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఇప్పటికే స్పష్టంగా వేలాది కోట్ల రూపాయల వసూళ్లు జరిగాయి. వందలాది కోట్ల రూపాయల బంగారం ఫేక్ ఇన్వాయిస్లు, బంగారం కొనుగోలు చేసిన ఫేక్ ఇన్వాయిస్లు దొరికాయి. కాబట్టి వీటన్నిటి ద్వారా స్పష్టంగా మనీ లాండరింగ్ జరిగిందని నిర్ధారణ అవుతూ ఉంది. ఇలా మనీ లాండరింగ్కి గనక పాల్పడ్డారు అని అంటే ఇలా మనీ లాండరింగ్కి పాల్పడ్డ సాక్ష్యాధారాలతోటి ఈడీ కనుక ఆ మనీ లాండరింగ్ని ఎస్టాబ్లిష్ చేస్తే యావజ్జీవ కారాగార శిక్ష పట్టడానికి ఆస్కారం ఉంది. అంతటి గంభీరమైన నేరానికి పాల్పడ్డ అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ విజయసాయిరెడ్డినైనా అలాగే మిథున్ రెడ్డిని విచారణకు పిలుస్తున్నారు అని అంటే ఆల్రెడీ ఇప్పటికే స్పష్టమైన సాక్ష్యాధారాలు ఈడీ ద్వారా సేకరించబడ్డాయి. కాబట్టి స్పష్టమైన డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఈడీ చేతిలో పెట్టుకున్నది. కాబట్టి ఇవాళ విచారణ అసలు సిసల అంకానికి చేరిందనేది అర్థమవుతా ఉంది. అంటే ఫార్మాలిటీగా వెళ్తా ఉంది. ప్రాపర్ ప్రొసీజర్లో విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఎవరెవరు ప్రమేయం ఏంటి, ఎంత డబ్బు ఇన్వాల్వ్ అయింది, ఏ డిస్టిలరీ ఏ రూపంలో ఎవరికి డబ్బు చెల్లించింది, ఆ డబ్బుని పార్టీ ఫండ్కి ఎవరి ద్వారా వాడారు, విదేశాలకు ఎవరి ద్వారా తరలించబడ్డారు, ఎవరి ద్వారా ఏ జ్యువెలరీలో ఎన్ని వందల కోట్ల రూపాయల ఇన్వాయిస్లు తీసుకున్నారు, ఆ జ్యువెలరీ యజమానులను విచారించారు, ఏ కంపెనీల నుంచి ఇన్వాయిస్లు చూపించారో ఆ కంపెనీ యజమానులను విచారించారు, ఎవరెవరు విదేశాలకి డబ్బు తరలించడంలో సహకరించారో వాళ్ళని విచారించారు. కాబట్టి ఇక్కడ స్పష్టమైన మనీ లాండరింగ్కి పాల్పడ్డ నిర్దిష్ట సమాచారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించగలిగింది. కాబట్టి 100% ఇవాళ జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టడానికి రంగం సిద్ధమైనట్టుగా అర్థమవుతా ఉంది. అదే అంశాన్ని ప్రస్తావిస్తూ నిన్న విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్లో ఏమని మెన్షన్ చేశాడు? అమ్ముడు పోయిన కోటరీ మధ్యలో ఉండే ప్రజానాయకుల్లారా అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులు ఆల్రెడీ ప్రభుత్వంతో విచారణ సంస్థతోటి కొల్లుడయ్యే జగన్మోహన్ రెడ్డిని డీఫేమ్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఖచ్చితంగా వెనిజులా అధ్యక్షుడికి సర్వసైన్యాధ్యక్షుడు అయి ఉండి ప్రెసిడెన్షియల్ భవనంలో తన సతీమణితోటి ఉన్నా, అతనికి ఎయిర్ ఫోర్సు నేవీ ఆర్మీ సపోర్ట్ ఉన్నా కూడా అమెరికన్ కమాండోలు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి కూడా అతను అమెరికా తీసుకెళ్ళిపోగలిగారు. రేపటి రోజున జగన్మోహన్ రెడ్డిని కూడా అతని ప్యాలెస్ నుంచే తీసుకెళ్ళిపోవడానికి రంగం సిద్ధం అవుతుందనే అభిప్రాయాన్ని కలిగే విధంగా నేను విజయసాయిరెడ్డి కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఒక రకమైన అసంతృప్తికి లోనవుతా ఉన్న టీడీపీ సోషల్ మీడియా ద్వారా తమ ప్రభుత్వం మీదే విమర్శలు ఎక్కువ పెడతా ఉన్న టీడీపీ కార్యకర్తలు కూడా అతి త్వరలోనే ఈ లిక్కర్ కుంభకోణం అంశంలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించే స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టడం ఖాయం. సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్ సందర్భం వచ్చింది కాబట్టి మీరు అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాను. చాలాసార్లు విన్నాను సార్, 3,500 కోట్ల నుంచి 3,700 కోట్లు, 3,750 కోట్లు ఇది వైట్ కాలర్ మనీ ఏదైతే వీళ్ళు స్కామ్ చేశారో అది కనిపిస్తుంది. బట్ అన్అఫిషియల్గా టీడీపీలోని పెద్ద పెద్ద నాయకులు సైతం చాలామంది కూడా అన్నారు 50,000 కోట్లు అన్అఫిషియల్గా స్కామ్ చేశారని, 60,000 కోట్లని, కొంతమంది అయితే 1,00,000 కోట్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు లిక్కర్లో ఆర్జించారు అనే మాట మనం విన్నాం సార్. దాంట్లో ఎంత మేర నిజం ఉందంటారు? అంటే ఇక్కడ ఒకటి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అసెంబ్లీకి గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాల మీద ఒక వైట్ పేపర్ సబ్మిట్ చేసింది. ఆ వైట్ పేపర్లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంటే బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఏ డిస్టిలరీస్కి ఎంత బ్రాండు ఎంత క్వాంటిటీ ఆర్డర్ ప్లేస్ చేశారన్న ప్రాతిపదిక మీద వాళ్ళు మాట్లాడుకున్న మామూళ్ళు ఆ క్వాంటిటీస్కి
చెల్లించబడిన మామూళ్ళు గురించి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ కాకుండా డిస్టిలరీస్ నుంచి బెవరేజెస్ కార్పొరేషన్తో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ద్వారానే నిర్వహించబడిన రీటైల్ షాపులకి 654 షాపులకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే ఒక డిస్టిలరీ బెవరేజెస్ కార్పొరేషన్కి ఒక బాటిల్ సప్లై చేస్తే ఆ బాటిల్ మీద 84% ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అలా కాకుండా అంటే 16 రూపాయలకి బెవరేజెస్ కార్పొరేషను ఒక డిస్టిలరీ నుంచి ఒక బాటిల్ కొంటే దాన్ని బెవరేజెస్ కార్పొరేషను రీటైల్ షాపుల ద్వారా 100 రూపాయలకు అమ్ముద్ది. అంటే 16 రూపాయలు కొనుగోలు, 84 రూపాయలు ప్రభుత్వ ఆదాయం. అలా కాకుండా అసలు బెవరేజెస్ కార్పొరేషన్తో ప్రమేయమే లేకుండా డైరెక్ట్గా డిస్టిలరీ నుంచి షాపులకి మందు సప్లై చేసి ఈ అమ్మకం జరిగిన 100కు 100 రూపాయలు డిస్టిలరీస్కి చేరాయి. ఇది 654 షాపుల్లో ఈ విధమైన లావాదేవీలు జరిగినట్టుగా ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీకి తెలియజేసింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు జరుగుతున్న విచారణ మొత్తం కూడా బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి అధికారికంగా జరిగిన కొనుగోళ్లు, ఆ కొనుగోళ్ల మీద ఇచ్చిపుచ్చుకున్న మామూలు వ్యవహారమే ఇప్పటిదాకా మనం విచారణల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంశం ఇంతవరకు క్వాంటిఫై చేయరా. అయితే దాని విషయం కూడా ఏ డిస్టిలరీ ఎన్ని గంటలు రన్ అయింది, ఆ ప్లాంటు అన్ని గంటలు రన్ అవడానికి ఎంత ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ అవుద్ది, ఆ ప్లాంట్కి ఎంత రా మెటీరియల్ ప్రొక్యూర్ అయింది, అంత రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసి ఆ ప్లాంట్ అన్ని గంటలు రన్ చేస్తే వాళ్ళు ఎంత క్వాంటిటీ లిక్కర్ తయారు చేయగలుగుతారు, అలా తయారు చేసిన క్వాంటిటీలో బెవరేజెస్ కార్పొరేషన్కి ఎంత క్వాంటిటీ సప్లై చేశారు, మిగిలిన క్వాంటిటీ ఏమైంది అనే దిశగా ఇప్పటికే విచారణ చేశారు. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు 654 షాపుల్లో దీనికి కూడా విచారణ చేయాలి అని అంటే ఒక్కొక్క షాపులో 4-5 సేల్స్ బాయ్స్ ఉన్నారు. అక్కడ ఉన్న ఎక్సైజ్ సిబ్బంది కొన్ని వేల మంది ప్రమేయాన్ని నిర్ధారించే విచారణ జరపాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 50 మందిని అక్యూజ్డ్గా నమోదు చేసి అందులో 16 మందిని అరెస్ట్ చేస్తేనే సంవత్సర కాలంగా ఒక విభాగం డెడికేటెడ్గా దాని మీద పనిచేయాల్సి వస్తుంది. దాంతో ఏమవుతుందంటే అన్ని వేల మందితో ముడిపడి ఉన్న అంశం కాబట్టి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విచారణ ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ప్రస్తుతం ఆర్గనైజ్డ్గా జరిగిన ప్రభుత్వం అధికారికంగా చేసిన కొనుగోళ్ల మీద డిస్టిలరీస్ చేసిన చెల్లింపులు ఏ రోజైతే బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి వాళ్ళు సరఫరా చేసిన మందు తాలూకా పేమెంట్ డిస్టిలరీస్కి వెళ్ళిందో ఆ వెళ్ళిన వెనువెంటనే డిస్టిలరీస్ నుంచి చేసిన చెల్లింపులు, వాళ్ళ ద్వారా చేసిన జ్యువెలరీ కొనుగోళ్లు ఇటువంటివన్నీ కూడా అధికారికంగా ధృవీకరణ అయినాయి. కాబట్టి ఆల్రెడీ డిస్టిలరీ యాజమాన్యాలు వాళ్ళు ఆల్రెడీ విచారణ సంస్థకి వాళ్ళ స్టేట్మెంట్లు ఇచ్చున్నారు. కాబట్టి ప్రభుత్వంలో అధికారులుగా పనిచేసిన ఆ రోజు బెవరేజెస్ కార్పొరేషన్ను ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ లాంటి అధికారులు ఇప్పటికే విచారణ సంస్థకి తమ వాంగ్మూలాలు ఇచ్చున్నారు. కాబట్టి వాళ్ళు అప్రూవర్గా మారున్నారు. కాబట్టి జరిగిన కుంభకోణం గురించిన పూర్తి సమాచారం వాళ్ళు ఇప్పటికే విచారణ సంస్థకి తెలియజేస్తున్నారు. కాబట్టి మిథున్ రెడ్డి చేత సత్యప్రసాద్కి అతనికి కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పిస్తాను అని చెప్పని అష్యూరెన్స్ ఇచ్చున్నారు అనే సమాచారం కూడా ఇప్పటికే విచారణ సంస్థకు చేరున్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం మిథున్ రెడ్డి ప్రయత్నం చేసినా కూడా అతని ప్రయత్నాలన్నీ రిజెక్ట్ అయ్యి అంతిమంగా అతనుగా వచ్చి విచారణ సంస్థకు లొంగిపోవాల్సిన పరిస్థితులు సృష్టించబడ్డాయి. కాబట్టి వాళ్ళ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంశాన్ని కనుక పరిగణలోకి తీసుకొని ఆ దిశగా కూడా విచారణ చేస్తే ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమ లావాదేవీలకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కాకుంటే ఏమవుతుందంటే ప్రభుత్వానికి ఉండే పరిమిత రిసోర్సెస్ నేపథ్యంలో ఒక అంశాన్ని ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకొచ్చి ఈ అంశంలో వీళ్ళ దోషిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే, న్యాయస్థానం ముందు వీళ్ళ దోషిత్వాన్ని కనుక నిర్ధారణ చేయగలిగితే శాశ్వతంగా ఇటువంటి అక్రమాలకి అవినీతికి పాల్పడే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పదవులను అడ్డం పెట్టుకొని వాళ్ళ అధికార దుర్వినియోగంతో నేను వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్న అంశాన్ని న్యాయస్థానం ద్వారా నిర్ధారణ చేయించాలని ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ప్రస్తుతం ఈ అధికారిక కొనుగోళ్ల మీద ఈ మామూళ్ల మీద విచారణ జరుగుతూ ఉంది. అలాగే తెలుగుదేశం నాయకులు కానీ సోషల్ మీడియాలో కానీ నేనే ఎన్నో మీడియా చర్చల్లో ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంశం కూడా విచారణ చేయాలని చెప్పని డిమాండ్ చేసేవాడిని. కానీ ప్రభుత్వానికి ఉన్న కంపల్షన్ ఇవాళ 654 షాపుల్లో ఒక్కొక్క షాపులో పనిచేసే 5 సిబ్బందిని కూడా కలిపి విచారించాలి. ఎందుకంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ఎన్డీపీఏలో అమ్మకాలు సాధ్యం కావు. డిస్టిలరీ వాళ్ళ సహకారంతో ఈ అక్రమాలన్నింటినీ కొనసాగించగలిగారు. వాటిని అన్నిటిని కూడా విచారణ చేయడానికి ఇంకా కొంత టైం పడుతుంది. బహుశా నేను అనుకోవటం ఇది ఫస్ట్ ఫేజ్ విచారణ.
దాన్ని సెకండ్ ఫేజ్ విచారణగా పరిగణించవచ్చు. ఈ ఫస్ట్ ఫేజ్ విచారణ ఒక లాజికల్ కంక్లూషన్కి వచ్చే పరిస్థితులు ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి ఈడీ రంగప్రవేశంతో అంతిమంగా ఈ మొత్తం ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ద్వారా ఈ డబ్బు దోపిడీకి పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని కూడా నిర్ధారించే సాక్ష్యాధారాలు చేతిలో పెట్టుకొని ఇవాళ ఈడీ విజయసాయిరెడ్డిని, మిథున్ రెడ్డిని విచారణకు పిలిచినట్టుగా అర్థమవుతుంది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి తలుపు కూడా తట్టం ఖాయమనే సంకేతాల్లో వెలువడుతూ ఉన్నాయి. మీరు అన్నట్లు సెకండ్ ఫేజ్లో విచారణ జరిగితే స్థానికంగా ఎవరైతే ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉన్నారో లేదా ఆ తాలూకాకు వ్యవహరించినటువంటి మంత్రులు ఉన్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా ఆ రోజున జరిగిన? అంటే ఒకటి, డిస్టిలరీలు డైరెక్ట్గా షాపులకి వాళ్ళు మద్యం సరఫరా చేసినప్పుడు అలా మద్యం సరఫరా చేయటం ద్వారా దక్కిన లబ్ధి ఎవరెవరికి ఏ ఏ స్థాయిల్లో ఆ లబ్ధి చేకూరింది అనేది నెక్స్ట్ ఫేజ్డ్ మేనర్లో డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. బహుశా నేను అనుకోవటం ఇది ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మరి దాని గురించి ఆలోచిస్తారా, లేదు ఇందులోనే అసలు దోషులు మొత్తం కూడా వాళ్ళ దోషిత్వం నిర్ధారణ అయిన నేపథ్యంలో ఇంకా అంతవరకు వెళ్లకుండా విచారణ ముగిస్తారనేది మన కాలం.